శ్రీరామ శ్రీమాత్రే నమః. ప్రేక్షక మహాశయులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు ఇప్పటి నరసింహ శర్మ. ఈ ఛానల్లో గతంలో మీకు జ్యోతిష్ శాస్త్రపరంగా కొన్ని వీడియోల్ని పరిచయం చేశాను. ఇప్పుడు కుంభలగ్నంలో గురు సంచారం జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తికి ఎటువంటి శుభాలు జరుగుతాయన్నది కూడా తెలియజేయాలనే సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. కుంభలగ్నం శనితారక స్వక్షేత్రం. గురు సంచారం చాలా మంచిదనే చెప్పొచ్చు. గురుడు లగ్నమందు ఉన్నట్టయితే చిన్న స్థూలకాయం వస్తుంది. ఆ గురువు తాలూకా ప్రభావాలు కూడా కొంచెం పెద్దగా మందగించవు. శని క్షేత్రంలో గురుడు హాని చేయడం చెప్పేసి కూడా శాస్త్రం చెబుతుంది. కాబట్టి గురు మహాదశ గురు అంతర్దశల్లో చిన్న చిన్న ప్రభావాలు కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. కానీ లగ్నమందు గురుడు ఉన్నప్పుడు మాత్రం ఆ దశ అంతర్దశలు మాత్రం బాగానే ఉంటాయని మాత్రం మనం గమనించాలి. ఆరోగ్యపరంగా కొంత అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఇబ్బంది పెట్టిన ఆరోగ్యం ఉంటుంది. తర్వాత అవసరానికి పనులు నెరవేరే అవకాశాలు ఉంటాయి. విద్యా ప్రణాళికలు కూడా పిల్లలకి కొంచెం అభివృద్ధి పొందుతాయి. పెద్దవాళ్ళకి గురు మహాదశలోని కొన్ని రకాల శుభాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కుంభలగ్నంలో లగ్నమందు గురుడు ఉన్నప్పుడు పెద్దగా హాని చేయదని మాత్రం గమనించాలి. ఇకపోతే ఆ దశ అంతర్దశలో మనకి తీవ్రమైనటువంటి ఏవైనా కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటే అవి వాళ్ళ తాలూకా వ్యక్తిగతంగా ఉండేట్టు ఏ దశ జరుగుతున్నదో ఏ అంతర్దశ జరుగుతున్నదో దాన్ని మనం పరిగణనలోకి తీసుకొని మనం మాత్రమే కొంచెం అవకాశం ఉంటుంది. కానీ దగ్గరలో గురుడు ఉన్నంత మాత్రాన గురుని తరక ప్రభావం వల్ల మాత్రం అవి జరిగిందని మాత్రం అనుకోకూడదు. గోచార వశాత్తు కూడా కొంత సహకారాన్ని మనం తీసుకున్నట్టయితే ఆ గ్రహ సముదాయంలో కూడా కొంత మంచిగా ఉన్నట్టయితే మాత్రం లగ్నం ముందు గురుని తరక ప్రభావం మాత్రం పెద్దగా ఇబ్బంది పెట్టదోనే మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే రెండవ స్థానమైనటువంటి మేనంలో గురు సంచారం జరుగుతున్నప్పుడు కుంభలగ్న జాతకులకి అది సంపద స్థానం అవుతుంది. ఆ సంపద స్థానంలో గురు సంచారం చాలా మంచిదనే చెప్పుకోవచ్చు. నైసర్గిక శుభగ్రహం రెండో స్థానంలో ఉండడం మంచిది కాదనే మన శాస్త్రం చెబుతున్నప్పటికీ కూడా ఆ గురుని తాలూకా స్వక్షేత్రం మీనం కాబట్టి అక్కడ కొన్ని శుభాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. పిల్లలకు కొంచెం జ్ఞాపక శక్తి తగ్గే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం మనం హెచ్చరించాలి. విద్యా ప్రణాళికలు కొంచెం బాగుగానే ఉంటాయని మాత్రం మనం చెప్పుకోవచ్చు. తర్వాత పెద్దవాళ్ళకి ఆ గురు మహాదశ గురు అంతర్దశలో మాత్రం కొన్ని రకాల ఇబ్బందులు అనేవి మాత్రం సహజంగా ఉంటాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు మాత్రం కొంత చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టచ్చు. కాబట్టి దానికి తగినట్టుగానే మన ప్రణాళికలు వేసుకొని ఆ గురు మహాదశ గురు అంతర్దశలో కొంచెం జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది. తర్వాత సంఘంలో మంచి గౌరవం ఉంటుంది. ఆ వ్యక్తికి మంచి ఉన్నతమైనటువంటి స్థానం కూడా ఉద్యోగ పరంగా కానీ సామాజిక పరంగా కానీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అది ద్వితీయమందు గురుడు అంతగా ఇబ్బంది పెట్టడమే మనం గమనించాలి. కాకపోతే ఎక్కువగా బదిలీలు ఉంటాయి. చేస్తున్న ఉద్యోగానికి ఎక్కువ బదిలీలు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి తగినట్టుగా అప్పుడు ముహూర్తి విభాగంలో చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి. వాటిని మనం గమనించి అవి చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఆ పరిహారాలు చేసుకున్నట్లయితే గురుని తాలూకా ప్రభావం కొంతవరకు తగ్గే అవకాశాలు మాత్రం చాలా వరకు ఉంటాయి. ఇకపోతే మూడో స్థానం అయినటువంటి మేషం, కుంభలగ్నానికి మూడో స్థానం మేషం అవుతుంది. మేషంలో గురుని తాలూకా సంచారం కూడా చాలా మంచిదే. అది మిత్రక్షేత్రం అవుతుంది. ఆ మిత్రక్షేత్రం వల్ల అభివృద్ధి స్థానం అవుతుంది. అయితే అక్కడ బాలారిష్ట దోషం అనేది గురుని కాపాదించబడుతుందని కాబట్టి ఆ గురుని తాలూకా ప్రభావం కొంతవరకు తగ్గినా మొత్తంపైన ఏంటంటే అభివృద్ధి స్థానానికి అంతరాయం మాత్రం ఉండదు. చేసే పని మీద ఏకాగ్రత చూపించాలి. చూపించినట్లయితే వాళ్ళు అనుకున్న పని తప్పనిసరిగా విజయవంతం చేసుకోగలుగుతారు. గురు మహాదశలో గురు అంతర్దశలు బాలారిష్ట దోషంలో ఉన్నప్పుడు బాల్యమందు ఉన్నప్పుడు మాత్రమే అవి కొంచెం ఇబ్బంది పడతాయి. కాబట్టి మధ్యస్థంలో వచ్చేటప్పుడు మాత్రం అది వ్యక్తిగతంగా ఆర్థికపరమైన ఇబ్బందులు సామాజిక పరంగా కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. వాటిని మనం అధిగమించి అప్పుడు ఉండేటువంటి వాళ్ళ తాలూకా దశ అంతర్దశలు ఏవి జరుగుతున్నాయో గమనించి వాటి ప్రభావాన్ని బట్టి మనం ఆలోచించుకోగలిగితే తప్పనిసరిగా కూడా గురు తాలూకా ప్రభావం మూడో స్థానంలో ఉండేటువంటి గురు తృతీయం బాలారిష్ట దోషం పోయి మంచి అభివృద్ధికరమైన జీవనం కొనసాగుతుందని మాత్రం మనం గమనించవచ్చు. దానికి తగినట్టుగా ముహూర్తి విభాగంలో పరిష్కారాలన్నీ ఉంటాయి. తప్పనిసరిగా చేయించుకోవాలి. ఒక బ్రాహ్మణ్ణి తీసుకొని వచ్చి అతనికి పాద ప్రక్షాళన చేసి చెప్పులు గొడుగు అతనికి అందచేసి 5 పావులు కుమిశనగలు తర్వాత ఒక బెల్లకుండ అవి దక్షిణ తాంబూలాలతో స్వయం పాకంతో ఆ బ్రాహ్మణుడికి సమర్పించినట్లయితే ఆ గురువారం రోజున తప్పనిసరిగా బాలారిష్ట దోషంలో ఉండేటువంటి గురు ప్రభావం మరికింత చాలా వరకు కూడా సమసిపోతుంది. ఆటల్లో అతిశయోక్తి ఉండదు. కాబట్టి జ్యోతిష శాస్త్ర అభిలాషకులు అందరూ కూడా గురు తాలూకా ప్రభావానికి ఈ విధమైన చిట్కా చేసి మంచిని పొందగలరని ఆశిస్తున్నాను. ఇక్కడ చతుర్థ స్థానమైనటువంటి వృషభంలో అర్ధాష్టమ గురుడు అవుతాడు. వృషభంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా గురు ప్రభావం అర్ధాష్టమంలో ఉంటాడు. కాబట్టి ఆ అర్ధాష్టమ గురుడు స్థానచలనాన్ని ఎక్కువగా చేస్తాడు. అది అంత మంచిది కాదు. కాబట్టి
అనుకున్న పనులకి అంతరాయాలు కలిగిస్తాడు, కార్యహాని చేస్తాడు. చివరి వరకు వచ్చిన పనులు కూడా పూర్తి కావడం కష్టం అయిపోతుంది. ఆ గురు మహాదశ కొంచెం ఇంచుమించు చాలా వరకు ఇబ్బంది పెడుతుందనే చెప్పచ్చు. కాబట్టి భయపడిన అవసరం లేదు. అప్పటికి ఉండేటువంటి గోచార స్థితి బాగున్నప్పటికీ తప్పనిసరిగా ఈ గురి ప్రభావం కొంతవరకు సన్నగిల్లే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్కడ శని బలం కూడా చూసుకోవాలి. శని మంచి దివ్యంగా రాజయోగకరంగా ఉండేటప్పుడు మాత్రం గురు తాలూకా ప్రభావం కొంతవరకు తగ్గుతుంది. కాబట్టి గురువు తాలూకు దృష్టిని పడిన భాగాలు కూడా మనకి బాగుంటాయి. కాబట్టి అర్ధాష్టమ శని గురు ప్రభావాలకి అంతగా మనం భయపడిన అవసరం లేదు. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం మాత్రం అర్ధాష్టమ గురువులో ఉంటుంది. ముఖ్యంగా స్థానచలనాలకి ఉంటాయి. ఆ స్థానచలనాలకు తగినట్టుగా మనం కష్టించి పనిచేసే ఆ ఉద్యోగాన్ని, వృత్తిని మనం నిలబెట్టుకోగలిగితే అర్ధాష్టమ గురు ప్రభావం కొంతవరకు కూడా తగ్గుతుంది. ఇకపోతే పంచమ స్థానం అయినటువంటి బుధక్షేత్రం అయినటువంటి మిథునం. ఆ మిథునంలో గురు సంచారం జరుగుతున్నప్పుడు పంచమ స్థానం అంత మంచిది కాదు. కొత్తగా దంపతులు పెళ్ళైన వాళ్ళు ఉన్నట్టు వాళ్ళకి కొంచెం సంతానం ఆలస్యమైన అవకాశాలు ఉంటాయి. సంతాన విషయంలో ఆలస్యంగా అనుకోవడం తప్పు. ఎందుకంటే భార్యాభర్తలు ఇరువురు జాతకాలు చూసినప్పుడు అది ఎంతవరకు సంతాన భాగ్యం కలుగుతుందన్నది మనం గమనించవచ్చు. కాబట్టి దానికి కూడా ఒక ప్రధానంగా గురువు తాలూకా కారణం వల్లే సంతానం కలగలేదని మాత్రం మనం భావించకూడదు. ఆ పంచమ స్థానంలో కూడా గురుడు మంచి మేలే చేస్తాడు. కాబట్టి ఆ ప్రకారంగా కూడా గురువు తాలూకా ప్రభావం కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఆ గురు సంచారం జరుగుతున్నప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రం ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మాత్రం తీవ్రంగా ఉంటాయి. దానికి తగినట్టుగా మనం ప్రణాళిక వేసుకుని మనం వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక షష్ఠ స్థానం అయినటువంటి కర్కాటకంలో గురు సంచారం జరుగుతున్నప్పుడు అది శత్రుక్షేత్రం అవుతుంది. ఆ శత్రు స్థానం అవుతుంది. ఆ శత్రు స్థానంలో గురు సంచారం జరుగుతుంది కాబట్టి కొంచెం అప్పులు చేసే అవకాశాలు ఉంటాయి. తర్వాత మనం చెప్పింది ఇతరులు వినే అవకాశాలు కొంచెం తక్కువలో ఉంటాయి. కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాల్లో కూడా కొన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వాటిని మనం అధిగమించగలగాలి. మనసుతో ఓర్పుతో సహించగలగాలి. ఆ దశ అంతర్దశలో మాత్రమే ఈ ప్రభావాలు చూపిస్తాయి. దశలో చూపించే పెద్దగాను, అంతర్దశలో మాత్రం తీవ్రంగా చూపిస్తాయి. కాబట్టి అది ఎంతవరకు జరుగుతున్నదని వాళ్ళు జ్యోతిష్య నిపుణులు చెప్పినట్టుగా మన సలహాలు కొన్ని పాటించినట్లయితే, అప్పటి గోచారం కూడా కొంతవరకు జత చేసినట్లయితే అది ఎంతవరకు శుభంగా ఉందో మనం గమనించి దానికి తగినట్లుగా మన ప్రణాళిక వేసుకోగలిగితే కర్కాటకంలో ఉండేటువంటి గురు సంచారానికి మనం తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తప్పనిసరిగా దాని ఫలితం మనకి శుభంగానే ఉంటుంది.